నమస్తే. సో దాదాపుగా ఒక 2 రోజుల క్రితం ఒక ప్రముఖ ఛానల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై కొన్ని అసత్య ప్రచారం అయితే చేస్తా ఉన్నారు, అసత్య వార్తలు అయితే వేస్తా ఉన్నారు అని చెప్పేసి గౌడ సంఘాలకు సంబంధించి కావచ్చు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున దీన్ని ఖండిస్తా ఉన్నారు. సో మా నాయకుడు నిజాయితీపరుడు, అట్లాంటి వార్తలు వేయద్దు, తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఐలి వెంకన్న గౌడ్ గారు ఉన్నారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంబంధించిన లీడర్. అన్న నమస్తే. సో మీరు ఎట్లా చూస్తా ఉన్నారు? ఏదైతే ఒక ప్రముఖ ఛానల్ వేసిన వార్తలు కావచ్చు, మీ నాయకుడిపై చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తా ఉన్నారు, ఏం చెప్తారు దీనికి సంబంధించి? మా నాయకుడే కాదు, బడుగు బలైన వర్గాలకి ప్లస్ రాష్ట్రంలోనే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడు ఆయన, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అయితే అంత ఆషమాషి లీడర్ ఏం కాదు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఒక చారిత్రక కలిగినటువంటి 70-80 సంవత్సరాలు కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఒక 30 సంవత్సరాల క్రితం మల్లికార్జున గౌడ్ గారు ఉండే, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొంత సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళే దీనికి అధ్యక్షులుగా ఉంటారు. మొట్టమొదటిసారి ఒక గౌడ సామాజిక వర్గానికి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ్స్ అంతా కూడా హర్షం ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ ను ప్రజాపాలన కోసం 10 సంవత్సరాలు ఎలమదొరల గడులకే పరిమితమైనటువంటి పరిపాలన కూకటి వేళ్లతో పిగిలించి బడుగు బలైన వర్గాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున అధికారం తీసుకొచ్చినటువంటి బడుగు బలైన వర్గాలు 90% ఉన్నటువంటి ప్రజలు ఓట్లేస్తూ వస్తే గద్దెనెక్కి కులుకుతున్నటువంటిది అగ్రకుల దోపిడీకి వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధి రేవంత్ రెడ్డి గారు. వారికి సంబంధించినటువంటి దగ్గర బంధువుకు సంబంధించినటువంటి ఎన్ఎం విజయ్ రెడ్డి అనేటోడు ఛానల్ నడుపుతాడు, బిగ్ టీవీ అనే ఛానల్. ఆ ఛానల్లో ఏమొస్తుంది, ఆయన ఎవరు ఇప్పుడు వేము నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఓ బ్రదర్ అని చెప్పేసి మాకు వార్తలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు శ్రీకాంత్ మొత్తం రెడ్లతో కూడుకున్నటువంటి బిగ్ టీవీ ఛానల్ ఎవరి మీద ప్రచారం చేయాలండి? రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు బండి సంజయ్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, ధాన్యం కొనుగోలు సమస్యలు కావచ్చు, రియల్ ఎస్టేట్ పేరుతో హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కబ్జా చేస్తున్నటువంటి రెడ్లకు సంబంధించినటువంటి పొంగులేడు శ్రీనివాసరెడ్డి సమస్య కావచ్చు, అనేక సమస్యని పక్కదారి పట్టించి ఏమీ లేనట్టుగా ఎకిల చేష్టలు చేస్తూ పనికిమాలిన విషయాలకే పరిమితం చేస్తూ ఈ రోజు మేమంటా ఉన్నాం, మచ్చలేని మహానాయకుడు ఈ రోజు ఆయన బర్త్డే జరుపుకుంటాడు. పుట్టినరోజు సందర్భంగా ఎన్ని రోజులైందండి ఆయన వచ్చి? ఏమైనా ముఖ్యమంత్రిగా ఉన్నాడా, మంత్రులుగా ఉన్నాడా, లేకపోతే ప్రభుత్వాన్ని మొత్తం శాసించేటువంటి పదవిలో నుండా పార్టీని ఊడిగం చేసేటువంటి పదవి అది. మొత్తం ప్రజల్ని ఒక ప్రక్షాళన చేస్తూ పార్టీ 10 సంవత్సరాలు కుంటుపడిపోయినటువంటి పార్టీని రిపేర్ చేస్తూ, టింకరింగ్ చేస్తూ, కలరింగ్ చేస్తూ, పనికిరాని పార్టీని అనేక ఇంజన్ కూడా బాగాలేకపోతే బాగు చేస్తూ ట్రాక్ లో పెట్టినటువంటి మహేష్ గౌడ్ పైన, సూర్యుడి పైన ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? నీ బిగ్ టీవీ యాజమాన్యం మీదనే పడుతుంది. అట్లాంటి మచ్చలేని మనిషి మహానాయకుడి మీదనే మీరు ఇట్లాంటి నిందలేస్తే మేము అంటా ఉన్నాం, బడుగు బలైన వర్గాలని ఇట్లా కించపరిచి మళ్ళా ముఖ్యమంత్రి పదవులు, మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు 43 మంది ఎమ్మెల్యేలు సరిపోవట్లేదా? రెడ్లు 13 మంది ఎలమలు సరిపోవట్లేదా? మొత్తం కమ్మలతో సహా బ్రాహ్మణులతో సహా మొత్తం అగ్రకులాలతో అసెంబ్లీ నింపిపోతే ఏకైక నాయకుడు ఉన్నటువంటి మహేష్ గౌడ్ని నువ్వు ఇట్లా నిందాపనలు చేసి దుష్ప్రచారం చేస్తే మాత్రం కుట్రలు భగ్నం చేస్తాం బిడ్డ. బిగ్ టీవీ యాజమాన్యాన్ని చెప్తా ఉన్నాం, మొత్తం చూస్తున్నటువంటి బడుగు బలైన వర్గాలని సబ్స్క్రైబర్స్ తక్షణమే అందరికి పిలుపునిస్తా ఉన్నాం, తక్షణమే బిగ్ టీవీని అన్సబ్స్క్రైబ్ చేసుకొని అది పనికి మాలిన టీవీ అని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి బసిరువా ప్రెస్ క్లబ్ పెద్ద ఎత్తున తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇట్లాంటి కువానా ఎక్కిల చేష్టలు తక్షణమే మానుకోవాలని చెప్పేసి బిగ్ టీవీ యాజమాన్యానికి, లేని పక్షంలో బిగ్ టీవీ బిల్డింగ్ నువ్వు ఎక్కడుంటావు హైదరాబాద్ లో, అవసరం అనుకుంటే ప్రత్యక్ష దాడులకు కూడా సిద్ధమని చెప్పేసి బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా హెచ్చరిక జారీ చేస్తామని తెలియజేస్తాం. వెంటనే బిగ్ టీవీ యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పాలి. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మిగతా మంత్రులు కూడా దీని మీద వెంటనే స్పందించాలి. 2 రోజులు అవుతున్నా మీ ఛానల్ అది బిగ్ టీవీ కాంగ్రెస్ పార్టీ ఛానల్, V6 కూడా ఛానల్, మీ ఛానల్లో మీ నాయకునికి సంబంధించిన పిసిసి అధ్యక్షుడి మీద ఆరోపణలు చేస్తే ఎలాంటి ఆయన చేసినటువంటి ఆరోపణలో ఏ దానికి కూడా సంబంధం లేదు. ఎట్లా చూడవచ్చు? ఇంతవరకు ఎవరు కూడా దానిపై స్పందిస్తలేరు. అందుకే స్పందించకపోతే నేను అదే చెప్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఆయన మహేష్ కుమార్ గౌడ్ గారు బర్త్డే సందర్భంగా ఈ రోజు గాంధీ భవన్ లో చాలా మంది ఈ రోజు అందరూ అక్కడ విచ్చేస్తారు కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నాము, బర్త్డే సందర్భంగా మీరు యొక్క కార్యవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, తదితర మంత్రులు కావచ్చు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ అయినా లేకపోతే
అదేవిధంగా శ్రీహరి గారు కానీ, కొండ సురేఖ గారు కానీ, హనుమంతరావు గారు కానీ, నిన్న మొన్న బీసీ ఈ యొక్క వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అయినా కానీ ఎందుకు స్పందించారా మీరు? అసలు బీసీలు లేరా కాంగ్రెస్ పార్టీలో? మీ నోట్లో ఏమైనా పాస్టర్లు పడ్డాయా? మీరు మాట్లాడితే ఎవడన్నా బహిష్కరిస్తారా? మీకు కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఒక పిసిసి అధ్యక్షుడి మీద నిందలు వేస్తే ఇంకా మీరు నోట్లకు ప్లాస్టర్లు వేసుకొని కూర్చుంటే ఎట్లా? ఇది నిదానమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉంటే ఈ మహేష్ కుమార్ గౌడ్కు గాంధీ భవన్ లో బీర్ బాటిల్ పడితే ఎవరు చూసుకోవాలి? ఆయన ఏమైనా వాచ్మెన్, ఏమైనా సెక్యూరిటీ? దానికి సంబంధించినటువంటి అక్కడ టీం లేదా? అదే విధంగా ఆ సంక్షేమ పథకాలు ఎవడు ప్రచారం చేయాలి? ఏ శాఖ సంబంధించినటువంటి మంత్రి ఆ శాఖ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఆయన చేయాలి. ఈ రోజు రెవెన్యూ మంత్రి రెవెన్యూ చూస్తాడు, ఆర్థిక మంత్రి ఆర్థిక చూస్తాడు, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ చూస్తాడు, నిరుద్యోగుల సమస్యలు ఉరుబట్టిగా చూస్తారు, రోడ్డు భవనాల వెంకటరెడ్డి ఉన్నాడు. ఇవన్నీ శాఖలు అక్కడ ఏమన్నా జరిగితే, అక్కడ ఏమన్నా లోపం జరిగితే, అది జరగకపోతే ఆ శాఖ మంత్రిని అడగాలి. నువ్వు మంత్రిగా తీసుకున్నావు కదా, ఏమైంది ఇక్కడ అని అడగాలి. ఎవరి ప్రశ్న? ఫైనాన్స్ ఏమన్నా మహేష్ కుమార్ గౌడ్ చేతులు ఉందా? ముఖ్యమంత్రి ఏమన్నా మహేష్ కుమార్ చేతులు ఉందా? ఇప్పుడు నువ్వు అడగాల్సిన వాళ్ళు అడగకుండా అసలు నీకు ఎలాంటి సంబంధం లేనటువంటి మహేష్ కుమార్ గౌడ్ జైలు సంబంధము, పార్టీని పటిష్టం చేయడంలో సంబంధం, కార్యవర్గాన్ని క్రమశిక్షణ భాగంలో పెట్టడంలో ఆయన యొక్క ఉద్దేశం. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఈ రోజు 56% బీసీలు గెలిచేటట్టు చేసిండు. అదేవిధంగా పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కార్పొరేషన్ లో 80% సీట్లు గెలిచే విధంగా చేసిండు. అదేవిధంగా ఈ రోజు జూబ్లీస్ లో మహేష్ ఒక బీసీని గెలిపించుకోండు. అదేవిధంగా కంటోన్మెంట్ లో గెలిపించుకోండు. ఈ రోజు అధిష్టానం దగ్గర అందరికంటే బెస్ట్ పిసిసి తెలంగాణ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అని. ఎందుకంటే ఒక విద్యావంతుడు, ఒక అనుభవశాలి, 35 సంవత్సరాలుగా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఆ పార్టీని నమ్ముకొని పిసిసి అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నిష్క్రమించకుండా వారంలో 5 రోజులు గాంధీ భవన్ కు వస్తుడు. గాంధీ భవన్ కు వస్తున్నాడు, క్యాడర్ కు దగ్గర లేదని చెప్పడానికి సిగ్గు స్థిరం ఏమైనా ఉండాలి కదా బిక్టీకి? ఆయన ఉన్నదంతా గాంధీ భవన్ లోనే ఉంటుండు కదా, కళ్ళకు కనిపిస్తలేవా? గంతలు ఏమైనా కట్టుకున్నావా? నీ కర్ణ ఏమైనా బయలు కామినాయా? ఒకసారి చెప్పండి. ఇంకా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడచ్చు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే ఎందుకు పెట్టలేరా బయటికి పెట్టి నువ్వు? అదే విధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడితే ఎందుకు పెట్టలేదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ని ఆరోపణలు వస్తే ఎందుకు డిబేట్ పెట్టలే ఆయన మీద? ఈ రోజు ఈ విధంగా వేమిరెడ్డి నరేంద్ర మొన్న 8 ఎకరాలు కట్ చేశారని వచ్చింది కదా, ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇలాంటి ఆరోపణలు వచ్చినటువంటి మంత్రులను ఈ రోజు కాపాడతారు. మన ఇంకా నిస్సిగ్గుగా అంటే విదేశీ క్యాడర్ను పట్టించుకోకుండా నిస్సిగ్గుగా విదేశీ పర్యటన చేసేవారు. క్యాడర్ పట్టించుకోవడం ఎవరు చెప్పింది నీకు? మంత్రులు చెప్పిరా? ఎమ్మెల్యేలు చెప్పిరా? ఎంపీలు చెప్పిరా? కార్యకర్తలు చెప్పిరా? ఎవరు చెప్పారు? నీ దాని సాక్ష్యం ఉందా? ప్రవేశపెట్టి పిసిసి అధ్యక్షుడి దగ్గరికి పోతే నన్ను పట్టించుకోలేదని చెప్పి ఏమని చెప్తే ఒకసారి బయట పెట్టు. విదేశీ పర్యటన చేయాలి ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సార్లు విదేశీ పర్యటన చేశాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిండు, ఆయన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చేసిరు, వేము నరేందర్ రెడ్డి చేసిరు. వీళ్ళందరూ చేసినప్పుడు విదేశీ పర్యటన చేయడం నీ కళ్ళు కలపలేదా? అంటే మహేష్ కుమార్ గౌడ్ ఒక్కడే చేసినా? అంటే మా వాళ్ళు విదేశీ పర్యటన చేయొద్దు, మా వాళ్ళు పిసిసి అధ్యక్షులు ఉండొద్దు, మా వాళ్ళు మంత్రి పదవులలో ఉండొద్దు, మా వాళ్ళు వ్యాపారాలు చేయొద్దు, ఏం చేయాలి అంటే మీరు చెప్పింది అలా వినుకుంటూ తానా అంటే తనాన కొట్టుకుంటుండాలా? కానీ మహేష్ కుమార్ గౌడ్ అట్లా కాదు. అవసరం అనుకుంటే ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి కార్యవర్గం కూడా ముఖ్యమంత్రి ఇవ్వడానికి కూడా ఆలోచన చేస్తారు. ఇది కడుపు మండి ఈ రోజు మా పదవులకు ఏడేసులు వస్తారనే ఉద్దేశంతో ఆయన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కాబట్టి మీరు ఇట్లా స్పందించకపోతే, మీ క్యాబినెట్ స్పందించకపోతే దీని వెనకాల మీరే ఉన్నారని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా బిగ్ టీవీ యాజమాన్యం ఆలోచించి మీరు పెట్టినటువంటి ఏవైతే అక్కడ పెట్టినటువంటి స్కోలింగ్ ఉన్నవో అవన్నీ వెంటనే తొలగించని పక్షంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఏ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారంగా మీరు తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అలా ఏంటి ఇప్పుడు మొన్న మహేష్ కుమార్ గౌడ్ పైన వచ్చిన వార్తలపై ఎట్లా స్పందిస్తా ఉన్నారు మీరు? మొన్న 22వ తారీఖు నాడు మహేష్ కుమార్ గౌడ్ మీద బిగ్ టీవీ చేసినటువంటి నిరాధారణమైనటువంటి అసత్య ఆరోపణలు ఖండిస్తూ మేము అదే రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటికైనా మేము బిగ్ టీవీ యాజమాన్యానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఎదుగుతున్న బీసీ నాయకుల మీద, ఎదిగిన బీసీ నాయకుల మీద ప్రచారం ప్రాపగండలు సృష్టించి వాళ్ళ యొక్క పదవులకు ఎసరు తీసుకురావాలని ఎవడు మీతో చెప్పిండో, ఎవడు మీతో ములాఖాత్ అయ్యిండో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన అసత్య ఆరోపణలు ప్రచారాలని వెంటనే నిలిపివేసి దాన్ని రికార్డులకి తీసేసి మీరు క్షమాపణ కోరాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే 67% జనాభా బీసీ జనాభా. ఇవాళ ప్రధానమైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉంటే బీఆర్ఎస్ కు ఒక బ్రాహ్మణుడు అధ్యక్షుడు, బీఆర్ఎస్ కు ఒక వెల్మ, బీజేపీకి ఒక బ్రాహ్మణుడు, ఒకే ఒక్క బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గా ఉంటే ఓరలేకపోతున్నారు మీరు ఎట్లంతా కలిసి.
43 మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారు, 6 మంత్రి పదవుల్లో ఉన్నారు. ప్రధానమైన హోమ్ మినిస్టర్, విద్యాశాఖ మీకానే ఉంది, ముఖ్యమంత్రి మీ దగ్గర ఉంది. 80 కార్పొరేషన్లు ఇస్తే 54 కార్పొరేషన్ల రెడ్లే ఉన్నారు, డీజీపీ రెడ్డే ఉన్నాడు. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి పోర్టుపోలియోలో మీరు ఉన్నారు. ఇంకా మీరు సరిపోలే అంటే సమాజం సిగ్గుపడుతుంది, గుర్తుపెట్టుకోని హెచ్చరిస్తా ఉన్నాను. ఇంతకుముందు ఎడ్డికుట్టి కాలం కాదు, ఎడ్డికుట్టి బీసీలు కాదు. బీసీల మీద ప్రాపగండ చేసి, ఎదిగిన వారి మీద ప్రాపగండ చేసి బీసీలు సమాజం గురించి ప్రశ్నిస్తున్న వాళ్ళని ఈ సమాజానికి కుల వ్యతిరేక శక్తులుగా ముద్రిస్తారంటే గల్లాబాటి ఈడ్చుకొచ్చిన రోడ్డు మీద నిలబెడతామని తెలియజేస్తా ఉన్నా. బిగ్ టీవీ యాజమాన్యానికి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు క్షమాపణ చెప్పకుంటే మీ యొక్క స్టూడియోని బద్దలు కొడతాం, మిమ్మల్ని తీసుకొచ్చిన రోడ్డు మీద నిలబెడతామని హెచ్చరిస్తా ఉన్నాను. అదే విధంగా మీ ప్రసారాన్ని అడ్డుకుంటాం. అసలు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆయన 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది. 2021 నుంచి 4 సంవత్సరాలు కష్టపడి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన దాంట్లో మహేష్ కుమార్ గౌడ్ గారి పాత్ర ఉన్నది. కామారెడ్డి డిక్లరేషన్ లో అన్ని కూర్పులు చేర్పులు చేయడానికి, సామాజిక వర్గ సమీకరణ చేయడానికి ఆయన యొక్క యుక్తి శక్తి ఉన్నది, ఆయన యొక్క మేధాతనం ఉన్నది. ఆయనను చూస్తే ఆయన టీవీ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయనకు ఉన్నటువంటి హిందీ, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం కానీ, ఆయన నీతి నిజాయితీ ధర్మం చూస్తే ఆయన స్టేచర్ ముద్ర మీ ముఖ్యమంత్రి కాదు, మీ పార్టీలో ఉన్న ఎవడు పనికి ఆయన తెలియజేస్తా ఉన్నాను. బీసీలకు ఏలుతారా రాజకీయ అదే బాబు ఒకటే గుర్తుపెట్టుకోరు మీరు. సర్దార్ సర్వాయి పాపనే కాదు, మహాభారతం కానించి బీసీల బ్లడ్ లో, బీసీల రక్తంలో రాజరికం ఉంటది, బీసీల రక్తంలో దోపిడి ఉండదు, మోసం ఉండదు, సకల సంపదను కొల్లగొట్టేటటువంటి దుర్మార్గమైన ఆలోచన ఉండదు. ఖచ్చితంగా బీసీలు రాజ్యాధికారంలోకి వస్తారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి అయితేనేమో, రేపొద్దున ముఖ్యమంత్రి అయితేనేమో మీరు భయభ్రాంతులకు గురై మీరు మహేష్ కుమార్ గౌడ్ మీద ఆరోపణ చేస్తున్నాడు. మహేష్ కుమార్ గౌడ్ ఓన్లీ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వంలో ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నాడు. 7,500 కోట్లు వేయలేని దద్దమ్మ చేతగాని దుర్మార్గ ముఖ్యమంత్రి ఇవాళ విద్యాశాఖ ఉండడం వల్ల పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేక తల్లిదండ్రులు అఘోర పడతా ఉన్నారు. రైతుల యొక్క గింజలు కొనక వరి ఆడబడితే 45 డిగ్రీలలో వరి ధాన్యం మీద మృతి చెందుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం తెలియజేస్తూ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ యొక్క ఆలోచన మార్చుకోకపోతే ఖచ్చితంగా ప్రత్యక్ష దాడులు తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో ఒక త్రిశూల్ సేన రెడీ అవుతా ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, భగత్ సింగ్, అదే విధంగా శివాజీ మహారాజు యొక్క వారసులుగా రేపొద్దరికి ఈ యొక్క తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం ఒక త్రిశూల్ సేన బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రెడీ అవుతుంది. ఇలాంటి దాడులు ప్రత్యక్షం చేస్తారని హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.